మనం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయోగరాజులో ఉన్నాము. ఇప్పుడు చూస్తుంది గంగా నది. అయితే ఇక్కడ ఈ విధంగా మన సెక్టర్ 15 నుంచి మన లోనికి వెళ్తే అక్కడ ఒక మహా సిటీ ఉందండి. అక్కడ కుంభమేళకి వచ్చిన నాగసాధువులు అఘోరాలు ఉన్నారని తెలిసింది. అయితే అక్కడికి వెళ్దాం, చూద్దాం వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అంత ఉంటున్నారని విషయాల గురించి మనం గమనిద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామండి. చూడండి, ప్రస్తుతం మనం మీరు చూస్తున్నారు గంగా నది. అయితే ఈ మహాకుంభమేళలో అంటే నిన్న 13వ తారీఖు వరకు కూడా ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఉండేదండి. ఇప్పుడు వదిలేరు, అది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం నడుస్తుందంతా ఇప్పుడు ఆ సిటీ కట్టింది కూడా నది పరివార ప్రాంతమే. అయితే దాని మీదే మహానగరాన్ని ఏర్పాటు చేశారు. మీరు గమనించండి, మనకి ఇక్కడ ప్రయోగరాజులను ఎక్కడ కూడా గుడారాలు వేసిన దగ్గర ఎక్కడ కూడా మనకి నగరం అనేది కనిపించదు. మొత్తం అంతా ప్రదేశం అంతా నది పరివార ప్రాంతంలో దాన్ని మొత్తం వాటర్ తగ్గించి మొత్తం చేశారండి. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, మనం నడుస్తున్న బిజీగా చేశారు కదా, ఇలాంటివి చూసారా లైన్ గాన అలా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి మొత్తం 4 ప్రెసెంట్ 5 కనిపిస్తున్నాయండి. ఇంకా లోనకి వెళ్తే కుంభమేళకి వెళ్ళినప్పుడు, త్రివేణ సంఘంకి వెళ్ళినప్పుడు చాలా ఉన్నాయి అక్కడ లోన. అవన్నీ మనం తర్వాత కవర్ చేద్దాం వేరే వీడియోలను. ప్రస్తుతానికి మాత్రం నాగసాధువుల దగ్గరికి వెళ్దాం. అయితే నాగసాధువులకి అఘోరులకి చాలా తేడా ఉందండి. ఎంతంటే నాగసాధువులు అనేవాళ్ళు దైవత్వాని కోసం, మతం కోసం జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి నిత్యం వాళ్ళు శివరాధనలో ఉంటారు. అయితే అఘోరాలు మాత్రం శివుడిని భైరవుడిగా కొలుస్తుంటారండి. అయితే వీరికి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే నాగసాధువులు అనే వాళ్ళు వెజిటేరియన్ అండి, అంటే ఏమి తినండి, శాకాహారులు అన్నమాట. శాకాహారులే కాదండి, వాళ్ళు వస్త్రాలు కూడా కాషాయ కలరే వాడతారు. కొందరైతే అఘోరాల్లో కూడా ఉంటారు. వీరందరూ హిమాలయ పర్వతాల్లోనూ ఉత్తరాఖండ్ అటుపక్క ఉండే శివాలయ సంబంధించినవి అక్కడి ప్రజెంట్ ఇప్పుడు వచ్చారండి. ఇక్కడికి చాలా ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఉందా గుడారాలు, అన్ని చూద్దాం. అయితే అఘోరాలు కూడా అదే విధంగా ఉంటారు. అయితే వాళ్ళు వీరికి తెలియటంటే వాళ్ళు బూడిద ఎక్కువ రాసుకుంటారు. వాళ్ళకి కోరికలు కూడా ఉంటాయండి అఘోరాలకి. అయితే వాళ్ళకి అన్ని పట్టించుకోరు. వాళ్ళకి శివుడు భైరవుడిగా కొలుస్తారు, అతని కోసమే జీవిస్తారు. గుర్రెలు మెల్ల వేసుకుంటారండి. వాళ్ళు ఏదైనా తినేస్తారంట, అంటే మాంసాహారులు అన్నమాట. మాంసాహారులు అన్ని తినేస్తారు. అందువల్ల నాగసాధువులకి అఘోరాలకి చాలా తేడా ఉందండి. అయితే నాగసాధువులు జీవితాంతం తపస్సు చేస్తుంటారండి. అయితే అఘోరాలు మాత్రం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే తపస్సు చేస్తారు. అలాంటి ఇద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ మనం చూడబోతున్నాం. అయితే ఆ గుడారాలు చాలా సంవత్సరం ఈ కుంభమేళ వేసిన దగ్గర నుంచి ఉన్నాయి. ఇప్పుడు దగ్గర కుంభమేళ ఇంకా శివరాత్రితో క్లోజ్ అయిపోతుంది. ఇవాళ 14వ తారీఖు, అంటే ఇప్పటికీ 34 రోజులు అయిపోయింది. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉందో, ఇక్కడ ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు అనేది మనం గమనిద్దాం పదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా అసలు నీరు లేదు. ఎంత వదిలినా మళ్ళీ 29 తర్వాత జరిగిన దానివల్ల చాలా వాటర్ బాగా తగ్గించారండి. ఇప్పటికీ ఏమీ లేదంటున్నారు కానీ కుంభమేళలోను భక్తులు మాత్రం అలా వస్తూనే ఉన్నారండి, ఆగడం లేదు. త్రివేణి సంఘంలో చూస్తే కనిపిస్తుంది మనకి. త్రివేణి సంఘం ఉందండి, అలా అదే విధంగా వెళ్తే మనకి కనిపిస్తుంది. బిజ్జులు ఉన్నాయి కదా, బిజ్జులు అలాగే లోపలికి వెళ్ళాలండి. అలాగే వెళ్తే త్రివేణి సంఘం వస్తుంది. ఇది గంగా నది అండి. ఈ ప్రయోగరాజు అనడానికి ప్రధాన కారణం ఏంటంటే నదుల కలయిక అండి. నదుల కలయిక ప్రదేశాన్ని ప్రయోగ అంటారు. ప్రపంచాన్ని సృష్టించిన
బ్రహ్మదేవుడు కూడా ఇక్కడే యాగం చేశారండి, మొదటి యాగం. అంతేకాదు అసలు ఈ త్రివేణి సంఘంలో ఇక్కడ త్రివేణి సంఘం నదులు కలయిక వల్ల పవిత్రత ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే పాలసముద్రం దేవతలకి రాక్షసులు పాలసముద్రం చికిత్సినప్పుడు ఉద్భవించిన అమృతం కలశం నుంచి కొన్ని చుక్కలు పడ్డాయండి. అందువల్ల ఈ నది అంటే ఈ త్రివేణి సంగము పవిత్రమైంది. అందుకే ఇక్కడ స్నానం చేస్తే ఎవరికైనా సరే మోక్షం దొరుకుతుంది ప్రజలు భక్తులు నమ్ముతారు. ఇంత గొప్ప ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడికి అనేక మంది అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి, ఊర్ల నుంచి ప్రత్యేకంగా మఠాలు ఉంటాయి కదండి. ఆ మఠా పెద్దలు కొన్ని గుడారాలు వేసుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినతో వచ్చిన శిష్యులతోనే ఆ గుడారాలు ఉంటున్నారు. అక్కడే వాళ్ళు జీవిస్తారండి ఈ కుంభమేళ సమయంలో. అందువల్ల ఇన్ని గుడారాలు పడ్డాయి. సెక్టర్ 5 లో ఉన్నాము. అయితే ఇక్కడే అఘోరాలు రాఘసోదరులు ఉన్నారని ఆమె చెప్పారు. వచ్చి నేను చూస్తే ఇక్కడ చాలా మన దేశంలో గురువులకు సంబంధించి ఆశ్రమాలు చిన్న చిన్నవి ఏర్పాటు చేసుకున్నారని కూడా అలాగా చూసి అన్ని అయ్యే కనిపిస్తున్నాయి. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతం 14వ తారీఖు చాలా మంది నాగసాధులు అఘోరాలు చాలా మంది ఇక్కడ లేరట, వెళ్ళిపోయారట. అంతే కదా, వాళ్ళే కాదు తర్వాత వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గురువులు కూడా వెళ్ళిపోయారట. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు ఆల్రెడీ. కానీ కుంభమేళ ఇంకా మనకి 26 తారీఖు అంటే శివరాత్రి వరకు ఉంది. అయినా ఎవరు ఇక్కడ సాధువులు కానీ లేదా అఘోరాలు కానీ నాగసాధువులు కానీ ఎవరు లేరు, కనపడడం లేదు. అక్కడక్కడ కనిపిస్తున్నా అది సాధువులుగా ఉండే వాళ్ళు కొందరు కనిపిస్తున్నారు, అంటే ఇంకేం లేదు. నాగసాధువులు అఘోరాలు వస్తారు, ఇక్కడ జనాభా వస్తున్నారని చెప్పేసి ఎన్ని పెట్టారండి. పెద్ద షాపులు ఇస్తారు కదా, పెద్ద షాప్ ఉందో ఏరియా. అయితే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయారట, ఎవరు కనబడడం లేదు. చాలా మంది ఇంకా భక్తులు మాత్రం వాళ్ళ కోసం తిరుగుతున్నారు. చాలా మంది ఏం చెప్తారంటే మొన్న అమావాస్య అయింది కదా 29 తారీఖున, దాని తర్వాత పౌర్ణమి, మేఘ పౌర్ణమి కూడా వచ్చింది. దాని తర్వాత అసలు ఎవరు ఉండలేదు ఇక్కడ, అందరూ వెళ్ళిపోతున్నారండి అని చెప్పారు. చూద్దాం, ఇంకా మన అన్వేషణ సాగుతుంది. చాలా మంది కాల్ చేసేస్తున్నారు. ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళని టైంకి ఇవాళ 14వ తారీఖు అప్పుడే కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారండి చూడండి, ప్రత్యేకంగా కుంభమేళ కోసం ప్రత్యేకంగా బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. చాలా ఆశ్రమాలు సర్దిశారండి జాగ్రత్తగా అప్పుడే. కుంభమేళలోను ఇస్కాన్ వారు ఏర్పరచుకున్న కుటీరం ఇది. వారు ఆధ్వర్యంలో చాలా మందికి ఇక్కడ పలహారం ఇస్తున్నారు, పలహారం పెడుతున్నారు. ఇక్కడ కూడా వెళ్ళిపోయారు, మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. మహా టౌన్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహాకుంభమేళ ముగియడానికి ఇంకా 10 రోజులు ఉంది. అయినప్పటికీ ఇక్కడ చాలా క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే కారు నాగసాధువులు అఘోరాలు కనబడటం లేదు, వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఇప్పుడే మిలిటరీ అధికారి చెప్పారు, నాగసాధువులు అఘోరాలు ఎక్కడ ఉన్నారంటే సెక్టర్ 20లో ఉన్నారని చెప్పారు. అది ఎదురుగా ఉందండి, అక్కడ మనం వెళ్తున్నాం పదండి. చూడండి, ఇక్కడ ఆశ్రమాలు క్లోజ్ చేస్తారు మొత్తం టోటల్ గానా. సాయంత్రం 5:06 అయింది. ఆగస్టు స్వామీజీ గారు నాకు బొట్టు పెట్టారు.
చూడండి మీకు కనిపిస్తుంది. అయితే అక్కడ టోపీ తీస్తానండి, పర్లేదు. ఇద్దరు సమయం ఇప్పుడు 6 అయింది. చాలా మంది అఘోరాలు నాగసాధువు వెళ్ళిపోయారండి ఈరోజు 14 తారీఖు. అందువల్లే వాళ్ళని చాలా మంది చూపించలేకపోయాను. అయితే జనాభా మాత్రం వాళ్ళు చూడడానికి వచ్చారు, తిరుగుతున్నారు. ఇక్కడ ఏమీ లేదు అంటే పక్కన ఇప్పుడు మనం వెళ్ళాం కదా, అది త్రివేణి సంఘం దగ్గరికి వచ్చేసాం. ఆ భక్తులు మాత్రమే స్నానాలు చేసి వస్తున్నారు, వచ్చి ఏరియాలో తిరుగుతున్నారండి. మీరు చూసుంటారు ఇదంతా. చూసి ఇంకా బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ వస్తున్నారు చూసారా, రైల్వే బ్రిడ్జ్ కూడా చూసారు. ఇలాగా ఇదంతా పట్టణం అండి, అంతే నదీ పరివార ప్రాంతం అండి. ఏరియా అంతా మొత్తం సిటీ సైడ్ ఏర్పాటు చేశారు. అంటే దాని నది అనేది మీకు అర్థమవుతుంది కదా అంతా. ఈ నది మీద మీకు ఇక్కడ మహానగరాన్ని సృష్టించారు. ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఉంటున్నారండి. మామూలుగా సాధువులు అందరు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటున్నారు. త్రివేణి సంఘం ఉన్న వైపు ఎక్కడ కూడా ఇలాగ ఈ విధంగా మనకి ఏర్పాట్లు లేవండి. నేను త్రివేణి సంఘం ఆపోజిట్ లో మాత్రమే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా స్టవ్ ఏర్పాటు చేశారు, అందులో కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. ఆ సైడ్ పెట్టుకుంటే చాలా మంది భక్తులు తిందురు పలహారాలు ఇక్కడ మాత్రం పెడుతున్నారు చూడండి.